పిల్లవాని దగ్గర పోరాటము, మొక్కవోని దీక్ష, పట్టుదల ఉంటుందని మీకు తెలుసా? తెలుసుకోవాలి. వాడు దోగాడుతూ ఉంటాడు. కొన్ని నెలల వయసు వచ్చినప్పుడు వాడు దోగాడతాడు. ఆ తర్వాత చిన్నగా లేచి నిలబడి నడవటానికి ట్రై చేస్తాడు. అలా లేచి నడవటానికి ట్రై చేసే నేపథ్యంలో వాడు ఎన్నో కష్టాలు పడతాడు, ఎన్నోసార్లు పడతాడు, ఎన్నోసార్లు మూతి పగలు కొట్టుకుంటాడు. ఎంతమందికి తెలుసా సంగతి? చేతులు ఎత్తండి. ఎందుకంటే మీరందరూ ఆ బాపతే, నేను కూడా ఆ బాపతే కాబట్టి. ఎంత మొండితనం అంటే, నువ్వు వద్దురా కూర్చో ఒక దగ్గర అంటే వాడు కూర్చోడు. వాడు లేచి నిరంతరం తన్ను తాను నిలబడాలి, నిలదొక్కుకోవాలి, నడవాలి అని వాడు మొక్కవోని దీక్షతో నిరంతరం అదే పనిలో ఉంటాడు. అలా ఉన్నాడు కాబట్టే ఆ పిల్లోడు పెద్దోడయ్యాడు. పెద్దోడై ఇప్పుడు నడుస్తున్నాడు. నడుస్తూ ఇక్కడికి వచ్చాడు. ఆ పిల్లోడు నువ్వే, ఆ పిల్లోడు నేనే. అవునా? నడిస్తే పడతామేమో అని పిల్లలు అనుకుంటారా? నడిస్తే పడతామేమో అని పిల్లలు అనుకుంటే జీవితంలో నడవగలరా? నడిస్తే పడతామనే భయం పిల్లల్లో ఉంటే జీవితంలో నడవలేరు. కాబట్టి నడవటానికి, పడినా సరే పోరాటం ఆపకుండా పోరాటానికి పిల్లలు ఒక ప్రతీకగా ఉన్నారు, ఒక సాదృశ్యంగా ఉన్నారు. ఎంతమందికి అర్థమైంది? పట్టుదల. పిల్లల్లో ఉన్న మొండితనం మామూలుగా ఉండదు, పట్టుదల మామూలుగా ఉండదు.